హలో! నమస్తే. ఎలా ఉన్నారు? రమా డిజి గురుకుల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు యాక్సెప్టెన్సీ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్టెన్సీ ఒకటి, తర్వాత కేవైసీ అప్రూవల్ ఎలా చేసుకోవాలనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు వివరిస్తాను. దాన్ని బట్టి మీరు యాప్‌లో గానీ, లేకపోతే మన వెబ్‌సైట్‌లో గానీ వెళ్ళి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయడం పాత కన్సల్టెంట్ అయినా సరే, కొత్త వాళ్ళైనా సరే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత మీ కేవైసీ అప్రూవ్ అయిందా లేదా? ఒకవేళ అప్రూవ్ అయితే గనక అయినా సరే మీరు మీ ఓటీపీ ద్వారా మళ్ళీ ఒకసారి అప్రూవల్ చేసుకోవడము. ఒకవేళ అవ్వలేదు అంటే గనక మళ్ళీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి మీరు అవి స్టేటస్ ఏంటంటే అప్రూవ్డ్ స్టేటస్ వచ్చేలాగా మీరు చేసుకోవాలి. సో, 1 మినిట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. వెల్కమ్ అండి. ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు అప్రూవ్ చేయాలంటే మనది గ్లోబల్ బిజినెస్ అవ్వబోతుంది కాబట్టి మీరు ఇలాగా గూగుల్ బ్రౌజర్‌లోకి వెళ్ళి తెరవండి. తెరిచిన తర్వాత మీకు ఇగ మోదీకేర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. స్పేస్ బార్‌లోని. ఆ తర్వాత ఇట్లాంటి స్క్రీన్ వస్తుంది. మోదీకేర్ స్క్రీన్ వస్తుంది. దాంట్లో సైన్ ఇన్ చేసుకోవాలి. తర్వాత ఎంసీఐ నంబరు, పాస్వర్డ్ మీరు ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీరు ఇలా స్క్రీన్ వస్తుంది. అప్పుడు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్టెడ్ అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. దాంట్లో మీరు ఆధార్ కార్డ్ తాలూకా బాక్స్‌లోకి నింపండి. నంబర్‌ని నింపండి. దాని తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ మీరు పెట్టిన తర్వాత అది అప్రూవ్ అయినట్టు వచ్చేస్తుంది. తర్వాత వెరిఫికేషన్ అయిపోతుంది. ఒకవేళ గాని మీది ఓటీపీ ద్వారా చేయకుండా ఉన్నట్లయితే గనక మీరు ఆ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. థాంక్ యూ సో మచ్.